హాయ్ అండి అందరికీ. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే కనకాంబరం పువ్వుల మొక్కలు అయితే ఇలా ఉన్నాయండి. ఎండాకాలంలో అయితే ఎక్కువ పువ్వులు అయితే పూస్తూ ఉంటాయి కదండి. మనం ప్రతిరోజు అయితే వాటర్ అయితే తప్పనిసరిగా వేసుకోవాలి. మనకు కనకాంబరం సీజన్ అయితే ఎండాకాలంలోనే కదండి. ఈ పువ్వులు చూపించి మీకైతే చాలా రోజులు అవుతుందండి. మనం వీటి విత్తనాలు తీసుకుని మనం వేరే చోట్ల పెట్టిన మొక్కలు అయితే తప్పకుండా వస్తాయండి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి హైబ్రిడ్ కనకాంబరం పువ్వుల మొక్కలండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం ఇంట్లో పెంచుకున్న పువ్వులే మనకి ఎంచక్కా నిండుగా మాల కట్టుకుంటే నిండుగా ఉంటాయండి. మనం బయట కొనుక్కున్న పువ్వులు అయితే అంత అందంగా కూడా ఉండవండి. మనం ఓన్గా పెంచుకుని పువ్వుల మాల కట్టుకుని పెట్టుకుంటేనే చాలా అందంగా కూడా ఉంటుందండి. మనం బయట కొనుక్కుని పెట్టుకునేవి అయితే 2 డేస్కే పాడైపోతాయి. మనం ఇంట్లో పెంచుకునే పువ్వుల మొక్కలు అయితే ఒక 2 డేస్ 3 డేస్ అలా ఫ్రెష్గా అయితే ఉంటాయి కదండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పువ్వుల మొక్కలను అయితే పెంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే